దీనిపై శ్రద్ధ పెట్టకండి, దీన్ని అశ్రద్ధ చేయకండి. గతంలో మీరు చెప్పారు నేను మస్తు అభివృద్ధి చేస్తాను, నేను డిమాండ్ చేస్తా ఉన్నా, రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మంత్రి గారిని, క్యాతన్పల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక 200 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఈ మున్సిపాలిటీ అభివృద్ధి దిశగా వేగంగా ఈ మంత్రి గారు ముందుకు నడిపేయాలని నేను మంత్రి గారిని కోరుతున్నాను. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా జీవో 76 ద్వారా గతంలో మేము ఇదే మున్సిపాలిటీలో 3633 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం. సింగరేణి ఖాళీ స్థలాలు ఇల్లు కట్టుకున్నారు. ఇవాళ 2817 మంది డీడీ కట్టి ఉన్నారు, అవి పెండింగ్ ఉన్నాయి. నేను మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఆ 2817 మంది కుటుంబాలకు వెంటనే మీరు సింగరేణి ఖాళీ స్థలాలు ఇల్లు కట్టుకున్నారు, పట్టాలు ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. మూడవది, ఇవాళ సింగరేణిలో జరుగుతున్నటువంటి ఇంకో దుర్మార్గం. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో వారసత్వ ఉద్యోగాలు తిరిగి తీసుకొచ్చి మెడికల్ బోర్డు పెట్టి 16,500 మందికి మేము ఉద్యోగాలు ఇప్పించాం. 3,000 పైచిలకు మంది పెండింగ్ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ సమస్యను మేము పరిష్కరించాం. కానీ ఇవాళ మీ ప్రభుత్వం వచ్చినాక మంత్రి గారు మా ఏరియాలో మెడికల్ బోర్డులు పెడతలేరు, ఎవరిని అన్ఫిట్ చేస్తలేరు, కార్మికులంతా ఆందోళన చెందుతా ఉన్నారు. కాబట్టి మా రామకృష్ణాపూర్ ఏరియాలో కూడా చాలా మంది ఉన్నారు, మందమర్రి ఏరియాలో చాలా మంది ఉన్నారు, ఎంటైర్ కోల్బెల్ట్ ఏరియాలో చాలా మంది ఉన్నారు. కాబట్టి వెంటనే మీరు మెడికల్ బోర్డులు రెగ్యులర్గా పెట్టేయండి, కార్మికులను అన్ఫిట్ చేయించండి, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించాలని నేను మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మాకేం భేషజాలు లేవు. ఇప్పటికీ నన్ను జైలుకు పంపించారు, మా వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసి చాలా మంది జైలు పంపించారు, మా వాళ్ళని 51 రోజులు బయట పెట్టారు, చాలా అన్యాయంగా దుర్మార్గంగా మీరు ప్రవర్తించారు. అయినా కూడా నేను మిమ్మల్ని ఏమంటలేను, రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అంతిమంగా మీరు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారు, మేము ఇక్కడ పాలక వర్గానికి వాళ్ళు ఉన్నాం. కాబట్టి మేము కలిసి ఈ మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఇక్కడ సమస్యల్ని పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికే ఎన్నిక అయిపోయింది. మంత్రి గారు ఫాల్స్ ప్రెస్ చేసుకోవద్దు, ఈగో పోవద్దు, అహానికి పోవద్దు. ఇక్కడ ప్రజలు కూడా మీకు ఓట్లు వేస్తే మన 6,500 మెజార్టీ వచ్చింది క్యాతన్పల్లి మున్సిపాలిటీలో మీకు ఎమ్మెల్యే ఎన్నికల్లో. కాబట్టి మున్సిపాలిటీలో పాలక వర్గం మాది లేదు కదా, మాకు ఓట్లు వేయలేరు కదా అనేటటువంటి దానికి మంత్రి గారు పోవద్దు, ఆ ఫాల్స్ ప్రెస్ చేసుకోవద్దు. మీకు ఎందుకు ఓట్లు వేయలేరు ఉన్నా దాన్ని రెక్టిఫై చేసుకోండి, ఇంట్రాస్పెక్ట్ చేసుకుని, ఆత్మవిమర్శ చేసుకుని, ఆత్మ పరిశీలన చేసుకుని అని నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా. చెన్నూరులో మీ పాలకవర్గం ఉంది, చెన్నూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ, క్యాతన్పల్లిలో మా పాలకవర్గం ఉంది. 2 మున్సిపాలిటీల ప్రజలు మీకు మన అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ ఇచ్చారు. కాబట్టి 2 మున్సిపాలిటీల అభివృద్ధికి చెన్నూరుకు 200 కోట్లు తీసుకురండి, క్యాతన్పల్లికి 200 కోట్లు తీసుకురండి. అక్కడ పెండింగ్ లో ఉన్న సమస్యలను, ఇక్కడ పెండింగ్ లో ఉన్న సమస్యలు కానీ పరిష్కరించండి. అభివృద్ధికి, ఈ ప్రాంత అభివృద్ధికి డెఫినెట్ గా పాలక వర్గంగా మేము ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సహకరిస్తూ ఈ ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా మేము ముందుకు పోతాం. మాకు ఎలాంటి భేషజాలు లేవు, ఎలాంటి కక్షలు కార్పణ్యాలు లేవు, ఎలాంటి కొట్లాటలు పెట్టుకోవాలనే ఉద్దేశం మాకు లేదు. నువ్వు మమ్మల్ని ఇంకా 2 సార్లు జైలుకు పంపించినా మంత్రి గారు ఐ లవ్ యూ, అంతే తప్ప మాకు వేరే ఉద్దేశాలు ఏం లేవు. సో కాబట్టి ఇప్పటికైనా ఇక్కడ వేరే వాళ్ళు వచ్చి వేరే పార్టీ వచ్చిందని దీని మీద శీతకాన్ని పెట్టద్దు. ఈ ప్రాంత అభివృద్ధి కూడా మీకు సహకరించాలని మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏదేమైనా అంతిమంగా ఒకటి మాత్రం వాస్తవం, 2 ఏళ్ళు పూర్తయింది కాంగ్రెస్ పాలన, 3వ సంవత్సరం నడుస్తుంది. మీరు చూస్తే ఎంటైర్ కోల్బెల్ట్ ఏరియాలో సీట్లు కొంచెం అటు కావచ్చు, కానీ ఓట్ల పర్సెంటేజ్ చూడండి అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇప్పటికి స్పష్టమైనటువంటి మార్పు కొట్టొచ్చినట్టు మున్సిపల్ ఎన్నికల్లో కానీ పంచాయతీ ఎన్నికల్లో కానీ కనబడుతుంది. కారణం ఏంది? కాంగ్రెస్ పార్టీ 2023లో అధికారంలోకి రావడానికి ఇచ్చిన 6 గ్యారెంటీల హామీలు డొల్లా, 420 హామీలు గుట్టదాఖలు, చెప్పిన ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ ఇవన్నీ ఫేకు, బోగస్ అని ప్రజలందరికీ అర్థమైంది. కాబట్టి మీ పాలనకు చరమగీతం పాడడానికి ప్రజలు స్టెప్ బై స్టెప్ ముందుకు వస్తూ ఉన్నారు. మీరు గమనించుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను ఒక మాట చెప్తా ఉన్నా, గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మేము 96% పైగా గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ పార్టీ గెలిచినాం. మున్సిపల్ ఎన్నికలు జరిగితే 97% మున్సిపాలిటీలు మేము గెలిచినాం. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే ఏకపక్షంగా అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు మేము గెలిచినాం. సో అట్లా ప్రజా తీర్పు మాకు అనుకూలంగా ఉండేది. ఇవాళ మరి మీరు వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయింది, 3వ సంవత్సరం పాలనలోనే ఇవాళ మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు, పంచాయతీ ఎన్నికల్లో 36%, మున్సిపల్ ఎన్నికల్లో 40% ఎందుకు వస్తున్నాయో ఒకసారి ఆత్మ పరిశీలన రాష్ట్ర ప్రభుత్వం కూడా చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. భవిష్యత్తులో ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల కోసం పనిచేసుకుంటాం, ఇతరత్ర సందర్భాల్లో ఈ ప్రాంత సమస్యల మీద
ముఖ్యంగా సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో సింగరేణి కార్మికుల సమస్యల మీద కానీ, ఈ ప్రాంత రైతాంగం సమస్యల మీద కానీ, ఇక్కడ యువకుల సమస్యల మీద కానీ, ఇక్కడ అభివృద్ధి పరమైనటువంటి అంశాల మీద కానీ డెఫినెట్ గా మా పోరాటం కొనసాగుతుంది, మా పని కొనసాగుతుంది. కష్టపడతాం, పనిచేస్తాం, ప్రజల పక్షాన గట్టిగా నిలబడతాం, కొట్లాడతాం. ఆ క్రమంలో మమ్మల్ని ఎన్నిసార్లు జైలులకు పంపించినా వి లవ్ యూ, మమ్మల్ని ఎన్నిసార్లు లాఠీ చార్జ్ చేసినా వి లవ్ యూ, మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా వి లవ్ యూ. బట్ ప్రజల పక్షాన కొట్లాడడం, పనిచేయడం మేము ఆపం బీఆర్ఎస్ పార్టీగా గట్టిగా ముందుకు సాగుతామని చెప్పి మేము మంత్రి గారికి తెలియజేస్తూ, ఇప్పటికైనా కక్ష సాధింపు రాజకీయాల మీద దృష్టిని పక్కన పెట్టి ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీరు ఇచ్చిన హామీలు 45,000 ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు. ఒక్కరికి ఉద్యోగం రాలేదు, మీ ఇంట్లో 3 ఉద్యోగాలు వచ్చినాయి. మీకు మంత్రి, మీ అన్నకి ఎమ్మెల్యే బెల్లంపల్లి, మీ కొడుకు పెద్దపల్లి. పెద్ద ఫ్యాక్టరీ పెడతామన్నారు, ఈడ పెట్టలేదు, రాయబారిలో పెట్టారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెడతామన్నారు, పెట్టలేరు. కరకట్టలు కట్టిస్తామన్నారు, కట్టియలేరు. తర్వాత మేము తెచ్చిన పనులన్నింటినీ రద్దు చేసారు. సో ఇప్పటికైనా ఈ కక్ష సాధింపు చర్యలు పనిచేసి ఇతర పార్టీల వాళ్ళు ప్రత్యర్థులుగా చూస్తూ నేర్చుకోవాలని, శత్రువులుగా చూడదని కోరుతూ, గెలిచిన ఆశిస్తూ, వాళ్ళకు కూడా మీరు పూర్తి స్థాయి సహకారాన్ని అందిస్తారని చెప్పి ఆశిస్తూ, గెలిచిన వాళ్ళకు మరొకసారి మా చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, గట్టిగా అవుతుంది, ఇంకా గట్టిగా అవుతుంది పొత్తు. అది పార్టీ అందిస్తున్నాము, వాళ్ళ రాష్ట్ర నాయకత్వం, మా రాష్ట్ర. నేను ఒకటి మాత్రం ఐ విష్ వన్ థింగ్ వీ హ్యావ్ టు డూ అని నేను అనుకుంటున్నాను. ఏంటంటే సింగరేణిలో జరుగుతున్నటువంటి దుర్మార్గాల మీద లెఫ్ట్ పార్టీలు అదేవిధంగా మేము కలిసి పోరాటం చేయాలని అయితే నాకు దిస్ ఈస్ మై పర్సనల్ థింగ్, నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. మా బొగ్గుగని కార్మిక సంఘం కూడా ఫైట్ చేస్తూ ఉంది, ఏఐటీసీ కూడా ఫైట్ చేస్తూ ఉంది. చాలా దుర్మార్గాలు జరుగుతూ ఉంది సింగరేణిలో. పట్టాల పంపిణీ లేదు, మెడికల్ బోర్డు లేదు, ప్రొడక్షన్ తగ్గిపోతూ ఉంది, స్కీములు లేవు, మొత్తం స్కామ్లే ఉన్నాయి, వాటాల పంపిణీ తేల్చలేదు, టెండర్లు 20%, 18% ఎక్సెస్ పోతుంది, వినట్లేదు. చాలా దుర్మార్గాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి డెఫినెట్ గా కలిసి కట్టుగా సింగరేణి ప్రాంత సమస్యల మీద, కోల్బెల్ట్ ఏరియాలో కార్మికుల కోసం కలిసి ఫైట్ చేయాలనేది అవుతుంది. మిగతా విషయం కాదు. చెప్తా, ఒకటి, బాలిక సుమన్కు ఈ రాష్ట్రంలో కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా మైలేజ్ అవసరం లేదు. నేను ఓవర్ కాన్ఫిడెన్స్ తో చెప్తలేను. 2003 నుంచి 2014 దాకా 11 ఏళ్ళు తెలంగాణ ఉద్యమం ఉన్నా, 226 పైగా కేసులు ఉండే నా మీద. సుమారు 6 నెలల పాటు వివిధ సందర్భాల్లో చెంచలు కూడా చెట్లపల్లి జైల్లో నేనున్నా. అదేవిధంగా నన్ను హైదరాబాద్ లో ఉంచిన పోలీస్ స్టేషన్ లేదు. ఇప్పుడు మీరు అసెంబ్లీ ఎదురుగా చూసే సిసిఎస్, దాంట్లో డార్క్ సెల్ ఉంటుంది, దాంట్లో కూడా 2 రోజులు నన్ను వండబెట్టారు. హైదరాబాద్ లో నన్ను ఉంచిన పోలీస్ స్టేషన్ లేదు. నన్ను 3-4 సార్లు పోలీసులు విపరీతంగా లాఠీ చార్జ్ చేసి కొట్టారు. ఉద్యమ నేపథ్యం అది 11 సంవత్సరాలు. 30 ఏళ్ళకే చిన్న వయసులో 2,83,000 ఓట్ల మెజార్టీతో ఈ ప్రాంతం నుండి నేను ఎంపీగా ఇదే వివేక్ గారిని నేను చేశాను. మూడవది, ఇదే చెన్నూరు నుండి ఈ కోల్బెల్ట్ ఏరియాలో 2018లో ఎవరికి రానటువంటి మెజార్టీ 28,000 పైచిలకు మెజార్టీతో ఎమ్మెల్యే గెలిచిన, ప్రభుత్వం ఎంపైనా, జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్నా. ఆనాడు ఎంపీ ఉన్నప్పుడు పార్లమెంట్ లో ఈ ప్రాంత సమస్యల మీద మాట్లాడినాం, చాలా పనులు తెచ్చినాం. అదేవిధంగా ఎమ్మెల్యేగా కూడా అసెంబ్లీలో చాలా విషయాలు ప్రస్తావించినాం. ముఖ్యమంత్రి గారితో ఆనాడు మంత్రులతో నాకున్న సాన్నిధ్యంతో, ఉద్యమ సహచర్యంతో పెద్ద ఎత్తున చెన్నూరు నియోజకవర్గంలో నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసినాం. నాకు కొత్తగా మైలేజ్ అవసరం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఏమంటున్నారు, వివేక్ గారు అంటున్నారు ఇది సజావుగా సాగే ఎన్నిక, వీళ్ళే చేశారు. నేను ఒక మాట అడుగుతున్నా, మీరు ఆలోచించండి, అందరు మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. 22 వార్డుల్లో 14 మేము గెలిచినాం, సిపిఐ 4, బీఆర్ఎస్ 10. కేవలం 7 వార్డులను కాంగ్రెస్ గెలిచింది, ఒక ఇండిపెండెంట్. ఏ ధైర్యంతో వివేక్ గారు వారి కొడుకు 2 ఎక్సాఫిషియల్ ఓట్లు రాసుకున్నారు? ఇక దీన్ని ఆలోచించలేదు. నేను అడిగే విలువైన ప్రశ్న. అంటే మీ దగ్గర 1000 కోట్లు ఉన్నాయి కాబట్టి డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాం, అంగట్లో సరుకులాగా కొనుక్కుంటాం అనేది ఒక ఆలోచన. లేదు, మీ చేతిలో V6 ఛానల్ ఉంది, వెలుగు పేపర్ ఉంది కాబట్టి రాతలు రాసి అభ్యర్థుల మానసిక స్థాయిని చెప్పబట్టి భయపెట్టి వాళ్ళని కూర్చోరు. రెండింటిలో లేదా ఒకటి అయి ఉండాలి కదా. ఏ ధైర్యంతో మీకు నంబరే లేదు. ఒక్క ఓటు తక్కువ ఉందంటే మీరు 2 తండ్రి కొడుకులు ఎక్సాఫిషియల్ ఓట్లు పెట్టుకున్నారంటే వాడతాం. 7 ఎక్కడ, 14 ఎక్కడ? ఏ ధైర్యంతో మీరు ఎక్సాఫిషియల్ ఓట్లు రాపిస్తున్నారు ఇక్కడ అంటే దట్ షోస్ యువర్ ఇంటెన్షన్. అంటే మీరు భయపెట్టి, బెదిరించి, ప్రలోభ పెట్టి, దుర్మార్గం చేసి, పోలీసులు ఇక్కడ మీ చేతుల్లో ఉన్నారు కాబట్టి, ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇది కాకి రాజ్యం కాబట్టి మీరు ఏదో చేయొచ్చు అనేటటువంటి ఆలోచనతోనే కదా ఇక్కడ ఎక్సాఫిషియల్ ఓట్లు పెట్టింది.
మరి ఇక్కడ ఎగ్జామిషన్ ఓట్లు పెట్టుకుని ఏదో చేయాలనే ఆలోచనలో మీరున్నారా? 14 గెలిచి పూర్తి స్థాయి మెజార్టీతో ఉన్నా మేము ఏదో చేయొచ్చు అనే ఆలోచనలు ఉంటామా? సింపుల్ లాజిక్ కదా, సింపుల్ లాజిక్ కదా. మెజార్టీ ఉన్నప్పుడు ఎలక్షన్ జరగాలి, మామూలు చైర్మన్ వైస్ చైర్మన్ కావాలని కోరుకుంటాం. సింపుల్ థింగ్, సింపుల్ ఈజ్ దిస్. మెజార్టీ లేదు కాబట్టి ఎగ్జామిషన్ ఓట్లు రాపించుకొని భయపెట్టో, బుదిరికించో, పైసలు ఇచ్చో, రాతలు రాయించో, దాడులు చేయించో ఎన్నికను చైర్మన్ వైస్ చైర్మన్ తెలుసుకోవాలని చూసింది మీరు. దాంట్లో భాగం నేను ఇంకో మాట్లాడుతుంది, ఇదంతా జరిగిందని నేను ఇంకో మాట్లాడుతున్నా. 17వ తేదీ నాడు కేతంపల్లి మున్సిపాలిటీ కౌన్సిల్ పోవాలి. కౌన్సిలర్ మేము ఇట్లా పోతున్నాం, మమ్మల్ని ఇక్కడ ఆపినాం. ఇదే కేతంపల్లి మున్సిపాలిటీ 4 దారులు ఉన్నాయి కదా. వివేక్ గారు మేము పోయిన రోడ్లో ఎందుకు రావాలి? 100 మంది కాంగ్రెస్ వాళ్ళని వేసుకొని మేము పోయిన రోడ్లో ఎందుకు రావాలంటే దాని ఇంటెన్షన్ ఏంది? పోలీసులు, వివేక్ గారు, కాంగ్రెస్ పార్టీ కలిసి మేము ఎక్కడున్నాం అక్కడికి రావాలి, వీళ్ళు కజం పెట్టుకోవాలి, కయ్యం పెట్టుకోవాలి. ఆయన చెప్పిన మాటలేదో తెలుసు, ఆయన చుట్టుపక్కల నాకు చెప్పింది మొత్తం ఎవరు దొరికితే వాళ్ళని కొట్టురు అని చెప్పింది మంత్రి ఆ రోజు 17వ తారీఖు నాడు. ముందు రోజు రాత్రి 17వ తారీఖు పొద్దున బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు దొరికితే వాళ్ళని కొట్టురు, ఏది పడితే చేయాలి, ఎట్లా పడితే అట్లా చేయాలి అని చెప్పి చెప్పింది. సో గొడవ పెట్టుకోవాలనే ఉద్దేశంతో, ఏ రకంగా ఈ మున్సిపాలిటీని చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో తప్పుడు విధానాలతో దుర్మార్గంగా దారి తప్పి ప్రవర్తించింది మంత్రి గారు. దానికి పూర్తి స్థాయిలో సహకరించింది ముఖ్యమంత్రి గారు. వారి ఆటలు సాగలేవు. మా 14 మంది లోపల గట్టిగా ఉన్నారు కాబట్టి వారి ఈగో హర్ట్ అయింది, వారి అహం దెబ్బతిన్నది. వారి 1000 కోట్లు ఉన్నాయి కదా. V6 ఛానల్ వెలుగు పేపర్ ఉంది. ఆయన మంత్రి ఎలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, వాళ్ళ అహం దెబ్బతిన్నది కాబట్టి ఆ దెబ్బతిన్న అహం నుంచి బయట కావాలంటే ఏం చేయాలి? భాగస్వామిని జైల్లో పెట్టాలి. జైల్లో పెట్టి ఇది చేసినంత కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకత్వం అంతా కూడా ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు వీళ్ళు తప్ప మాది రవ్వంతా కూడా దాంట్లో లేదు. మాకు ఆ ఉద్దేశమే లేదు. ఇవాళకి కూడా నేను చెప్తున్నా, 51 రోజుల తర్వాత మేము ఇన్ని ఇబ్బందులు పడ్డ తర్వాత అరెస్టులు, లాఠీ చార్జీలు, జైలు నిర్బంధాలు, మామూలు 51 రోజులు బయట ఉన్న తర్వాత కూడా నేను ఇవాళ ఏమంటున్నా, ఈ ప్రాంత అభివృద్ధికి మేము సహకరిస్తాం, మీరు కూడా సహకరించారు అంటున్నప్పుడు నేను ఏమైనా అంటున్నానా? నేను గిట్లా అంటున్నా, గిట్లా అంటలేదు కదా, ఇప్పటికి కూడా అంటున్నా. నేను ఇంకా ఐరాజు చెప్తున్నా, కడుగు ముందుకేసి పరస్పరం కలిసి పనిచేసుకుందాం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్తున్నా తప్ప నేను వేరే మాటలు మాట్లాడతలేదు కదా. నాకు చాలా ప్రేమ, తెలిసే ఎంత ప్రేమ అంటే 16 రోజులు నన్ను జైల్లో పండబెట్టేదో ప్రేమ, రైట్? నా మీద అక్రమంగా కొట్టుకుంటూ కేసులు పెట్టేదో ప్రేమ. అవసరమైతే మధ్యలో రాష్ట్రం మొత్తం మీద నా మీద ఎన్ని కేసులు ఉన్నాయి, 19 కేసులు వేయించి ముఖ్యమంత్రి గారు, వివేక్ గారు నా మీద పీడీ యాక్ట్ పెట్టి 3 నెలలు లోపల ఉంచాలనేంత ప్రేమ నా మీద, చాలా ప్రేమ నా మీద. ఇక్కడ ఏం జరిగింది? అంతా ఆయన ప్రేమించినప్పటికీ కూడా, అంత చేసినప్పటికీ కూడా ఇక్కడ మా కౌన్సిలర్లు గట్టిగా ఉన్నారు కాబట్టి వాళ్ళు రాలే. మా కౌన్సిలర్లు గట్టిగా మండిగా నిలబడ్డారు, ఏకతాటి మీద ఉన్నారు కాబట్టి వాళ్ళు రాలే. మాటలతో నా తమ్ముడు, నేనేమంటలేను, నేను సౌమ్యుని అంటే సరిపోదు కదా. మీ చేతలు ఏంది? జనం చూస్తలేరా? 4 సార్లు లాఠీ చార్జ్ చేపిస్తావా? 18వ తారీఖు నాడు, 17వ తారీఖు నాడు లాఠీ చార్జ్ చేపిస్తారా? 16 రోజులు అక్రమంగా నన్ను జైల్లో పెడతావా? 10 ఏళ్ళు నేను అధికారంలో ఉన్నా, మీరు నా మీద పోటీ చేసి ఓడిపోతే 2014 ఎంపీగా నేను తీసుకొచ్చి మిమ్మల్ని, మా పార్టీ నేను తీసుకొచ్చి కదా ప్రభుత్వ సలహాదారులు చేసుకున్నది. ఇదే 2018లో చెన్నూరు నుంచి వెంకటేష్ నేత గారు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోతే మేము కదా తీసుకొచ్చి ఆయన ఎంపీని చేసుకున్నది. ఎన్నడన్నా మిమ్మల్ని శత్రువు లెక్క చూసినామా? రాజకీయ ప్రత్యర్థులు లెక్క చూసినాం. ఒక కేసు అన్న పెట్టించిన నేను వివేక్ గారి మీద, వివేక్ గారి కొడుకు మీద, వివేక్ గారి V6 ఛానల్ మీద, వివేక్ గారి వెలుగు పేపర్ మీద ఎక్కడన్నా 10 ఏళ్ళలో ఒక్కనాడన్నా ఒక కేసు పెట్టించినామా? ఆయన కాంగ్రెస్ ఉన్నాడు, బీజేపీ ఉన్నాడు, ఏమన్నా అన్నామా? అంటే మేము పని చేసుకుంటూ పోయిన తప్ప కక్ష సాధింపు చర్యలకు పోలే. ఆయన మాత్రం ఇక కక్ష సాధింపు చర్యలకు దిగుతూ ఉన్నాడు. మాటలు చెప్పడమే కాదు, చేతల్లో కూడా ఉండాలి కదా, ఆచరణ ముఖ్యం. సో ఇప్పటికైనా నేను ఏమంటున్నా, అయిందేదో అయిపోయింది, సరే జైలుకు పంపించారు, లాఠీ చార్జీలు, కేసులు, గొడవలు అయిపోయింది. మళ్ళీ ఎన్నికలప్పుడు చూసుకున్నాం, అసెంబ్లీ ఎన్నికలప్పుడు ప్రజలు ఎట్లా తీర్పిస్తారు ఎన్నప్పుడు చూసుకున్నాం. ఈ మధ్యలో ఎన్నికలు ఏం లేవు. ప్రాంత అభివృద్ధి కోసం పనిచేద్దాం అంటున్నా. ఈ ప్రాంతానికి నిధులు తీసుకురావడానికి మీరు కృషి చేయండి. ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున నిధులు చేయండి. సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించండి. మీ మేనిఫెస్టోలో మీరు చెప్పిన 420 హామీలు, 6 గ్యారంటీలు, వాటిని నెరవేర్చే ప్రయత్నం చేయండి. మీరు సొంతంగా చెప్పినారు 45,000 ఉద్యోగాలు, పెద్ద ఫ్యాక్టరీ, ఇక్కడ 100 పడకల ఆసుపత్రి, కరకట్టల నిర్మాణం, ఆ పనులు చేయండి. మేమేమన్నా అంటున్నామా? మేమేమంటలేదు.
మీరు మంచిగా పనిచేయండి, మీరు సహకరిస్తామంటున్నారు. 4 years వరకు ప్రాబ్లం లేదు ఒకటి. రెండోది, ఈ 4 years లోపల 2 ఏళ్ళే కాంగ్రెస్ పార్టీ దుకాణము, ఎక్కువ రోజులు ఉండేది కాదు, పోయేది కాదు. మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణలో ఎప్పుడు వచ్చినా 100% సింగిల్ డిజిట్ పరిమితమైంది కాంగ్రెస్ పార్టీ. 1 సీట్లతో 2 సీట్లతో దేవునికే తెలవాలి. ప్రజలు మాత్రం విపరీతమైన కోపం పొందుతున్నారు. మళ్ళీ బరాబర్ తెలంగాణ ప్రజల దయతో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. దాని తర్వాత 2 ఏళ్ల తర్వాత ఇంకో 3 ఏళ్ళ పీరియడ్ ఉంటుంది కదా, వీళ్ళు 2 ఏళ్ళలో ఏమైనా నిధులు ఇస్తే సంతోషం, లేకపోతే బ్రహ్మాండంగా మా కేసీఆర్ గారు కేతంపల్లి మున్సిపాలిటీకి అవసరం 300 కోట్ల నిధులు నేను తీసుకొస్తాను. బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటాం. మా పొత్తు కొనసాగుతుంది. మేము కలిసిమెలిసి రాబోయే రోజుల్లో కేతంపల్లి మున్సిపాలిటీకి పనిచేస్తాం. ఇక మిగతా విషయాలు రాష్ట్ర స్థాయిలో ఏందనేది వాళ్ళ పార్టీ అగ్రనాయకత్వం, మా పార్టీ అగ్రనాయకత్వం వాళ్ళు చూసుకుంటారు. దాన్ని నేను కామెంట్ చేయను. కానీ సింగరేణి ప్రాంతంలో మాత్రం మేము ప్రభుత్వం మీద, సింగరేణి సమస్యల మీద కార్మికుల పక్షాన ఫైట్ చేయాలనేది నా కోరిక. వెరిశాతం ఖచ్చితంగా కోర్టును ఆశ్రయిస్తాం. అసెంబ్లీలో మా కమలాకర్ అన్న, మా లక్ష్మక్క, మా కేటీఆర్ అన్న, హరీష్ అన్న వాళ్ళు మాట్లాడతారు. ఎందుకంటే తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీలకు ప్రభుత్వం, కొన్ని మున్సిపాలిటీలకు కాదు. ఇప్పటికే సిగ్గుచేటిగా మాట్లాడితే బాగుండదు. గ్రామ పంచాయతీలకు మన ఈజీఎస్ నిధులు వచ్చినాయి. మార్చి నెలలో జిల్లా కలెక్టరు, జిల్లా అధికారులు వీళ్ళంతా దుర్మార్గులు. అంటే మా నాయకుడు సర్పంచ్ మా ఒక్కరికి ఇట్లా చెప్పకన్నా తెగలోనని ఎంత దుర్మార్గులు అంటే బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ ఉన్నటువంటి గ్రామాల్లో నిధులు పెట్టలేదు. మా మందమరి మండలంలో కానీ, చెన్నూరు మండలంలో కానీ, కోటపల్లి మండలంలో కొంతమంది సర్పంచ్లకు అధికారులు డైరెక్ట్ గా, పోలీసు వాళ్ళు డైరెక్ట్ గా పోరాదు అలా పోతే అత్తయ్య నిధులు సిగ్గుండాలి. మరి నేను అధికారులను కూడా నాకు బాధ అనిపిస్తుంది. సరే మీరు కూడా చాలా మంది నా ఫ్రెండ్స్ అధికారులు, కానీ మరి జాయిన్ గా రాదు పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో ఇవ్వడానికి మిమ్మల్ని జిల్లా కలెక్టర్ని ఎవడాపిండు, ఈ జిల్లా డీసీపీని ఎవడాపిండు, ఈ డిఆర్డీఓని ఎవడాపిండు, ఇక్కడ ఉండే ఎంఆర్ఓని ఎవడాపిండు. ఈయన పేరు పేరు ఇక్కడ ఎస్ఏ రామకృష్ణ పిల్లని పేరు, ఆ పిల్లని కూడా జాయిన్ కమ్మన్నారు కాంగ్రెస్ ఎవడాపిండు. చేయమని చేస్తే రాజకీయం బరాబర్ చేయాలి, ఫైట్ చేస్తే బరాబర్ చేయాలి. అంతేగాని ముసుగులో గుద్దులాట ఏంది? సో అట్లా నేను కూడా ఏమనుకుంటున్నాను ప్రసాద్ గారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి అన్ని మున్సిపాలిటీలో కూడా రాష్ట్ర ప్రభుత్వం సమాన దృష్టితో చూస్తుంది, నిధులు ఇస్తుంది అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి మున్సిపాలిటీలో నిధులు రాకపోతే అసెంబ్లీ వేదికగా నిలదీస్తాం, మీడియా వేదికగా, సోషల్ మీడియా వేదికగా నిలదీస్తాం, న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తాం.